మనిషి బరువు సగటున ఎంత ఉండాలి? మనిషి బరువు సగటుగా ఎంత ఉండాలన్నదండి ప్రశ్న. మనిషి బరువుని వారి హైట్ కానీ వారి పొడవును బట్టి మనం నిర్ధారిస్తాము. ఒక మనిషి 160 సెంటీమీటర్లు పొడవు ఉన్నట్టయితే దాంట్లోంచి 100 తీసేస్తే 60 కేజీలు లోపల వాళ్ళ బరువుని వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. మామూలుగా మన ఆడవారు 150 నుంచి 160 సెంటీమీటర్ల వరకు వాళ్ళ హైట్ ఉంటుంది, వాళ్ళ పొడవు ఉంటుంది. వాళ్ళ వెయిట్ అలాగే 50 నుంచి 65 లోపల వారి హైట్ వాళ్ళ పొడవును బట్టి మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. అదే మగవాళ్ళైతే 175 సెంటీమీటర్ 180 సెంటీమీటర్స్ వరకు కూడా ఉంటారు. వారు దాంట్లోంచి 100 తీసేసి 170 కానీ 85 కేజీ లోపల వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే అది వాళ్ళ సగటు బరువు అవుతుంది. సగటు బరువు కన్నా చాలా తక్కువ ఉన్న మనిషికి నీరసం కానీ బలహీనత కానీ ఇలాంటి సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. అలాగే సగటు బరువు కన్నా ఎక్కువ ఉన్నట్టయితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయండి. ఇప్పుడు బరువు తక్కువ ఉన్న వాళ్ళు సరైన పోషకాహారాలు తీసుకొని బరువును సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే ఆరోగ్య సమస్యలను ఆ నీరసాన్ని మనము అవాయిడ్ చేసే ఆస్కారం ఉంది. ఈ మధ్య మనకున్న పెద్ద సమస్య ఏంటంటే అధిక బరువు. ఎక్కువ ఉన్న వాళ్ళు మన బరువు జీన్స్ మన ఫ్యామిలీ హిస్టరీ బట్టి 10% మాత్రం దాని మీద డిపెండ్ అవుతుంది. కానీ మిగతా 90% మనం తినే భోజనం, మన ఆహార అలవాట్లు, మన వ్యాయామాలు, మన ఇతరత్ర లైఫ్ స్టైల్ ఎలా ఉంది, నిద్ర, స్ట్రెస్, ఇలాంటి అనేక విషయాలను బట్టి మన బరువు అధికంగా అవుతుంది ఈ మధ్య. ఇప్పుడు అధిక బరువు పెద్దవాళ్ళలోనే కాకుండా అన్ని వయసు వాళ్ళలో కూడా కనిపిస్తుంది. అయితే అది తగ్గించుకోవడం ఎలాగా, దాన్ని నియమించుకొని మన ఐడియల్ బాడీ వెయిట్ ఎలా మెయింటైన్ చేసుకోవాలన్నది నేను చెప్తానండి. మొదటిగా ఏంటంటే మనం తినే ఆహారం బట్టి 50 to 60%, ఇంకా కొందరు నిపుణులు ఏంటంటే 80%, 80% మనం తినే ఆహారం బట్టి మన బరువు దాని మీద డిపెండ్ అవుతుంది. అంటే అధిక బరువు ఉన్నవాళ్ళు తినే భోజనాన్ని టైంగా తీసుకొని కావలసిన అన్ని పోషకాలను తీసుకుంటూ అధికంగా కొవ్వును కానీ కార్బ్స్ అంటాము, షుగర్స్, చక్కెర పదార్థాలను ఎక్కువ తీసుకోకుండా ఎంత మన శరీరానికి అవసరమో, మనం ఎంత యాక్టివ్గా ఉంటామో దాన్ని బట్టి తీసుకుంటే అది బరువు మెయింటైన్ చేసుకోవడానికి అవుతుంది. అలాగే ఈ మధ్య మనం చూసేదంటే చాలా మటుకు కూర్చునే ఉద్యోగాలే ఉంటాయి, కంప్యూటర్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. అలా యాక్టివిటీ కూడా మనిషికి చాలా తగ్గిపోతుంది. అలా కాకుండా ఏదో రకంగా కొంచెం యాక్టివిటీని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ తగినంత నిద్రపోవాలి. నిద్ర కూడా చాలా ముఖ్యం అంటే బరువుని మెయింటైన్ చేసుకోవడానికి, ఆరోగ్యానికి మెయింటైన్ చేసుకోవడానికి, స్ట్రెస్, ఇలా అన్ని లైఫ్ స్టైల్ని నియంత్రణలో పెట్టుకుంటూ టైంకి అన్ని పోషకాలు తీసుకుంటూ మన బరువుని మెయింటైన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది బరువు ఎక్కువ అవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు మధుమేహం కానీ, హై బీపీ, బ్లడ్ ప్రెషర్ కానీ, ఇవన్నీ అధిక బరువు వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఒక మనిషి ఇప్పుడు 80 కేజీలు ఉన్నవాళ్ళు ఒక 5 నుంచి 10 కేజీలు తగ్గిన వాళ్ళ బరువులోంచి ఒక 5% నుంచి 10% వెయిట్ తగ్గిన వారి బ్లడ్ షుగర్ కంట్రోల్ కానీ వాళ్ళ బీపీ కంట్రోల్ కానీ చాలా మటుకు నియంత్రించుకోవచ్చు. ఎందుకంటే ఆ శరీరంలోని గుండె మీద ప్రెషర్ కానీ, బీపీ ఏదైతే మనం హై బీపీ అంటామో అది మన గుండె మీద చాలా ప్రెషర్ బిల్డ్ చేస్తుంది. అలాగే వాళ్ళు వెయిట్ తగ్గినట్టయితే, బరువు తగ్గి వాళ్ళ ఐడియల్ బాడీ వెయిట్లో ఉన్నట్టయితే ఆ ఆరోగ్య సమస్యలను కూడా కంట్రోల్ చేసుకోవడము, మెడిసిన్స్ ఇంపార్టెంటే, దానికి ఆహారం ఇంపార్టెంటే. ఇవన్నిటితో పాటు బరువు కూడా నియంత్రించుకుంటే ఈ ఆరోగ్య సమస్యలను మనం చాలా మటుకు కంట్రోల్ చేసుకోవచ్చు.